ముఖ్యంగా కృషి చేసిన సన్మాన గ్రహీత ఎస్ హెచ్ఐ గారిని వేదిక రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మన కూడా వేదిక రావాల్సిందిగా కోరుతున్నాం. రాష్ట్ర ఉపాధ్యక్షులు నాగేంద్రరావు గారు కూడా వేదిక రావాల్సిందిగా కోరుతున్నాం. మామగారైన అచ్చెన్నాయుడు గారిని పెద్ద అచ్చెన్నాయుడు గారిని వేదిక రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా యూటీఎఫ్ లీడర్ సున్నచ్చెన్నాయుడు గారిని కూడా వేదిక రావాల్సిందిగా కోరుతున్నాం. వెంకటేశ్వర రాజు గారు కూడా వేదిక రావాల్సిందిగా, వెంకటేశ్వర రెడ్డి గారు కూడా వేదిక రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా అర్పూర్ మా ఏరియాలో ఉండి మాకు ఎన్నో సహాయ సహకారాలు అందించి 29 సంవత్సరాలుగా సేవలు అందించి కొట్టుకోవడం జరుగుతారు. ఆ లైన్లో ప్రతి ఒక్కరితో చాలా సంబంధాలు ఉన్నాయి. అక్కడ ఎవరిపైనా పెంచులే చెప్పేస్తారు. అదేవిధంగా ఇక్కడి నుంచి ఆయన శ్వాసగీతం శివసంతోషంతో ఆనందంగా ఉండాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకున్నాను. కాబట్టి ఈ కార్యక్రమం ఉద్దేశించి మా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కృష్ణారావు గారిని మాట్లాడుతున్నా కోరుతున్నాను. కాబట్టి ఉన్నటువంటి అతిథులకు, అదేవిధంగా వారి కంపెనీలకు, ఈ కార్యక్రమానికి చేసినటువంటి వారి బంధుమిత్రులకు, అదేవిధంగా ఆర్టీసీ ఉద్యోగులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాము. 1995వ సంవత్సరంలో మే నెలలో ఆర్టీసీలో చేరి కావల్ డిపో నుండి డ్రైవర్గా తన యొక్క విధులని మొదలుపెట్టారు. ఆర్టీసీలో ఆ రోజు నుండి కూడా ఈరోజు రిటైర్ అయ్యడానికి కూడా నిన్నటి నుంచి నిన్నటి వరకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా, అంటే ఆర్టీసీలో డ్రైవర్ వృత్తి ఏ విధంగా ఉంటుందంటే చాలా కఠినంగా రోడ్డు మీద కూడా రోడ్డు కండిషన్ బట్టి ఈ రోడ్డు మీద టూ వీలర్ డ్రైవర్స్ చాలా ఇబ్బందికరంగా అనేక మలుపుల వద్ద కానీ రకరకాల మార్గాల్లో అనేక ఇబ్బందులు జరిగినప్పటికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా వారు మన యొక్క ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించారు. డ్రైవర్గా కావలి డిపో చేరిన తర్వాత 2004లో నెల్లూరు వండిపోకి వచ్చారు. అక్కడ చాలా తక్కువ టైము నెల్లూరు వండిపోయిన ఐఏలో పేపర్ ఫెడరేషన్లో నిబంధన జాగ్రత్తగా మా అందరికీ ఏ పిలిపించినప్పటికీ వారు తప్పనిసరిగా హాజరయ్యి ఆ కార్యక్రమాన్ని జయప్రద చేయడంలో ముందుండేవాడు. మాకు వీళ్ళతోటి కొంచెం వెలిగేటప్పుడు మంచి చెడ్డ ముందుకు వచ్చి మాట్లాడి చాలా చక్కగా మాట్లాడేవాడు. విషయాన్ని కూడా తెలుసుకోవడం కూడా ఎక్కువగా ఉండేది. అదేవిధంగా రూట్లో కూడా ఎక్కువగా కోటూరు రూట్లో నలుగురు సెక్టార్లో ఎక్కువగా పనిచేశాను. ఈ పనిచేసే క్రమంలో కూడా ఏ గ్రామంలో కూడా ఎవరితో కూడా గొడవలు పెట్టుకోకుండా, ఎక్కడా కూడా కంప్లైంట్ రాకుండా చాలా మేనేజ్ చేశారు. అటువంటి గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తి. ఎందుకంటే నాకు తెలిసి పెంచలే గారు బంధువులకి చాలా ప్రాణం ఇస్తాడు. ఏ కార్యక్రమం ఉన్నా కూడా ఈరోజు మా మామ కొడుకు పెళ్ళి, లేకపోతే మా పెద్దనాన్న కొడుకు పెళ్ళి అని చెప్పి ఆ లీవులు అన్నింటినీ కూడా ఎక్కువ బంధువులకి ఎక్కువ ఇంపార్టెన్స్
ఆర్టీసీలో నాకు తెలిసి బంధువులకి ఇంపార్టెన్స్ ఇచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. పెంచలయ్య ఒకటే చెప్పుకోవడానికి సగర్వంగా చెప్పగలుగుతున్నాను. పెంచలయ్య గారు ఈరోజు అంటే ఫిబ్రవరి 29వ తారీఖు ఉద్యోగ విరమణ చేయడం, ఈరోజు వారు ఈ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, మనందరం కూడా దాంట్లో భాగస్వామ్యం అవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. వారి యొక్క చేసిన జీవితం ఇప్పటికీ వారి కుటుంబం, వారి బాబు వారి కుమార్తె ఇద్దరు కూడా సెటిల్ అయి ఉంటారు. వారి పిల్లలు కానీ ఇద్దరు హ్యాపీగా సంతోషంగా ఉన్నారు. వారి తర్వాత జీవితం కూడా సంతోషంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వినిపిస్తున్నాను. థ్యాంక్ యూ. చాలా ఆయన ఆఫీసులో చేసిన నుంచి వివరంగా తెలియజేసిన రాష్ట్ర ఉపాధ్యక్షులు కృష్ణారావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు వాళ్ళ పెంచలయ్య గారి పెద్దమ్మ గారైన అచ్చెన్నాయుడు గారిని మాట్లాడుతుందా కోరుతున్నాను. సభాధ్యక్షులు కృష్ణారావు గారు, ఇంకా డిపార్ట్మెంట్ ఉన్నటువంటి ముఖ్య అతిథులు, మిత్రులు, సన్మాన గ్రహీతలు పెంచలయ్య, వారి సతీమణి మంత్రాలు, ఇక్కడికి వచ్చేసినటువంటి ఆత్మీయులు అందరూ కూడా మా పెంచలయ్య అనే అధికారులు వచ్చి ఎందుకంటే అతను ఓటు తాగుతూ అందరితో కూడా సంబంధాలు ఉంటాయి. మాట్లాడే విషయాలు అందరూ ఇంటే ఇప్పుడు 62వ సంవత్సరం ప్రస్తుతం అదే తేదీ మన ఇంటికి పంపడం గవర్నమెంట్ అది కాలేదు. అది మన పండుగ చేసే రోజే ఈ రిటైర్మెంట్ అనేది ఉంటుంది. కానీ అన్ని డిపార్ట్మెంట్లో కూడా డిపార్ట్మెంట్ పేరెంట్గా ఆ ఈ పదవి చేసేటప్పుడు ఆ సన్మానాలు ఏమేగా ఉంటాయి. 20 రోజులు ముట్టుకుంటూ శక్తి కడితే కూడా అది స్టేజీ అందులో చాలా మంచి ఏదేది కూరగాయల కంపెనీలు వాళ్ళు వీళ్ళు ఎంత ఓపిక కావాలంటే కోసం నడపాలంటే చాలా ఓపిక కావాలి. కండక్టర్ ఎదుర్కొంటున్నా కూడా ఆపి ఆ విధంగా పెద్ద తీసుకుని అదే కాదు ఇక్కడ అతని బంధుత్వంలో చిన్న కాల్ చేసి ఈ విధంగా మాకు కార్యక్రమాలు ఉన్నాయంటే అయిపోయేదాకా ఆ కార్యక్రమం నిర్వహిస్తుంటారు. అందుకని వాళ్ళు బంధువులు చాలా ప్రయారిటీ ఇస్తారు. ఇప్పుడు 29 సంవత్సరాలు 30 సంవత్సరాలు నిర్వహణగా ఆఫీస్ డిపార్ట్మెంట్లో కూలికి ప్రయాణం చేయడం చిన్నపని కాదు. ఏదో సస్పెండ్ డిపార్ట్మెంట్ ఏదో ఉంటాయి. అటువంటి లేకుండా ఇలా సాఫీగా బయటకు వచ్చినాడంటే ఎంతో ఆనందం. జనరల్గా డిపార్ట్మెంట్లో ఏ డిపార్ట్మెంట్లో ఎక్కడైనా ఆ విధంగా కాపాడడం అనేది వాళ్ళ గౌరవం, మరి తన చేసిన సంతృప్తి కూడా ఉంటుంది. సరే, ఇక్కడ మామూలుగా యూనియన్ నాయకులు ఉన్నారు, కూడా కొంచెం తొందరగా చేసి అక్కడికి సహాయం చేయాల్సిన డిపార్ట్మెంట్ కోరుకుంటున్నాం. అదే మాదిరిగా ఆయన చేసిన కూడా అటువంటి ఏది 62 వచ్చినా ఇప్పుడు మామూలుగా మళ్ళా సౌకర్యంగా ఉండాలి, ఇబ్బంది లేదు. డిపార్ట్మెంట్లో అవసరమైతే మళ్ళా రిక్వెస్ట్గా మామూలు వాలంటీర్గా కొంత 1-2 సంవత్సరాలు చేయించుకుంటారు. ఓటు ఆయన తీయాలని, ఆ సహకారం అందించాలని, అదే మాదిరిగా ఆయన దృష్టిలో కూడా కొంచెం ఈరోజు పెంచలయ్య గారి నాన్నగారైన అచ్చెన్నాయుడు గారు చాలా విషయాలు వాళ్ళ కుటుంబ సభ్యులతో నడిచే విధానం వాటన్నిటి మీద కూడా తెలియజేశారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. నెల్లూరు మా ఇక్కడ జరిగే కార్యక్రమంలో మాట్లాడే విషయాలు ప్రతి ఒక్కరు వింటే కోరుకుంటా ఉన్నాము. మీరు మాట్లాడటం వరకు కొంచెం తగ్గిస్తే నాగేంద్ర గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటాను. పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు ఇంతమందిని ఒక దగ్గర చేర్చడానికి కారపడైన పెంచలయ్య గారు, మన శ్రీమతి, అదేవిధంగా వాళ్ళ కుమారుడు, అదేవిధంగా కూతురు, అల్లుడు, వాళ్ళందరూ కూడా అందరూ వాళ్ళ పిల్లలందరూ కూడా మా ఫెడరేషన్ తరఫున అభినందన. పెంచలయ్య ఏదో పని ఉంటే తప్ప, డ్యూటీ తప్ప వేరే కార్యక్రమం
కార్యక్రమం అంతా డిపోజ్ అయినాను. యూనియన్ కార్యక్రమం ఉంటే రావడం ఏందో లేదు, ఏదైనా అత్యవసర పని పెడితే ఇందాక కృష్ణారావు గారు మాట్లాడుతూ చెప్పాడు, ఆయన డిపార్ట్మెంట్లో వాటికి ఎంత ప్రయత్నిస్తాడో వాళ్ళ బంధుమిత్రుల విషయంలో కూడా అదే ప్రయత్నిస్తాడు. ప్రతి కార్యక్రమానికి వీలైనంత వరకు కూడా బంధువుల కార్యక్రమం ప్రయత్నిస్తాడని మాటలు చెప్పాడు. నిజంగా అది కరెక్ట్. ఏదన్నా పనులు తప్ప మామూలుగా రాడు. మీకు తెలిసిందే డ్రైవింగ్ ఎక్కడ ఉంది, డ్రైవింగ్ ఫీల్డ్ ఎక్కడ ఉంది. ఇన్ని సంవత్సరాల పాటు ఎక్కడ ఎలాంటి మార్పు లేకుండా డిపార్ట్మెంట్కి నమ్మకం పొందుతూ తోటి వారితో స్నేహం కలిగి బంధుమిత్రులు చాలా మంది అంటారు చెప్పాడు, అక్కడక్కడ చెప్పుకుంటూ వచ్చానన్నా వచ్చానన్నా అంటే ఊరికే రాదు. అంటే మనం అంత పెరిగి పద్ధతిని జాగ్రత్తగా ముందు పరంగా అంటే ఇద్దరు అయితే ఆయన ఇంకా ఒక 4 గంటలు కూడా సంతోషం. అంటే ఆయన ఈ బంధుమిత్రులు అదేవిధంగా వాళ్ళ బంధువులు సంబంధాలతో కొనసాగించడం అదే ఇంట్లో ఎక్కువ చేసుకొని ఆ విధంగా మంచి సంబంధాలు కొనసాగిలో తెలిసిందేనో మాకేమి టీచర్లు దాకా సగం చేత పెన్షన్ రాదు. మాకు ఒక 10,000 అట్లా ఒక 5,000 పెన్షన్ వస్తుంది. అది కూడా ఇంకా ఎవరికి రావడం లేదు. పెన్షన్ గారికి కూడా ఒక 10,000 పెన్షన్ వస్తుంది. ఇప్పుడే చెప్పి సర్వీస్ చేయడంలో కానీ ప్యాసింజర్తో మెడల మార్పు లేకుండా ఇంకా అందరూ ప్రశంసలు పొంది మీ అందరూ ఆదరాభిమానాలతో ఈ ఫంక్షన్ చేసుకున్నందుకు మరొకసారి ఆ దంపతులకి మన దంపతులకి మరొకసారి కూడా అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిందంటే థ్యాంక్ యూ. కానీ చాలా విషయాలు తెలియజేశారు. వారికి మా నెల్లూరు డిపో సింహాచనాయుడు గారిని పెంచలే గారి గురించి వాళ్ళ కుటుంబ విషయాలు మరి ఈ కార్యక్రమం వచ్చేసిన బంధుమిత్రులందరికీ నమస్కారం. ముఖ్యంగా పెంచలీ గురించి చెప్పాలంటే పెంచలీ నేను ఇంట్లో ఒకేసారి ఉద్యోగం చేయడం తర్వాత 2 నెలల గ్యాప్ ముందు ఆయన చేరాడు. తర్వాత నాకు ఎవరు అడ్వాన్స్గా తెలియదు అనమాట. అటువంటి పరిస్థితుల్లో ఆర్టీసీగా డ్రైవర్గా 30 సంవత్సరాలు సర్వీసు ఎలాంటి రిమార్క్ లేకుండా సర్వీసు చేయడం అంటే సామాన్యం కాదు. అలాంటి సర్వీస్ చేసిన పెంచలీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా ఇక్కడ సెలవు రాదు, ఉపాధ్యాయులు సెలవులు ఎక్కువగా ఉంటాయి. ఆర్టీసీలు సెలవులు అంటే చాలా కష్టం. ఎందుకంటే ఎవరు ఆఫీసులుగానే కొత్త తయారు ఉంటారు. అలాంటి సెలవులు దొరకని పరిస్థితుల్లో కూడా బంధుమిత్రుల కార్యక్రమాలకి ప్రతి కార్యక్రమం అధ్యక్షులు పెద్దలు సన్మాన గ్రహీత మరియు పెంచలే గారి బాల్య స్నేహితులు. ఎందుకంటే బాల్యం గురించి బహుశా అందరికీ తెలియకపోవచ్చు. ఆయన నేను చిన్నప్పటి నుంచి కలిసి మెలిసి ఒకే క్లాసులో మేము చదువుకోవడం జరిగింది. మాది ఈ నెల్లూరు జిల్లాలో చివర దాదాపు అనంసార మండలం అమ్మవారిపల్లి గ్రామం. అందుకోసం నేను కుగ్రామం అంటున్నాను. ఇంకోటి మా గ్రామంలో చదువుకున్న వాళ్ళు కూడా చాలా తక్కువ. మేము 5వ క్లాస్లో ఉండగా 14 మంది మాత్రమే ఉన్నాం. ఆ 14 మందిలో మా తరగతి వాళ్ళు ఒక 4 ఇచ్చున్నారు. వాళ్ళ కుటుంబంలో నేను బాగా వస్తుంది. ఎందుకంటే మా కష్ట సుఖాలు ప్రతిరోజు ఫోన్ ద్వారా కానీ కలిసినప్పుడు కానీ మేము మాట్లాడుకునేవాళ్ళం. అందుకోసమే మా పెంచలేను వాడు అని సగర్వంగా చెప్పడం జరుగుతుంది. ఇంకా ఇకపోతే ఇంకోటి ఏంటంటే మేము 14 మంది చదువుతుంటే మేము ఆ 14 మందిలో 4 మాత్రమే పై క్లాసులో పోగలిగినాం. బహుశా వాళ్ళది మాదైతే బెస్ట్ కుటుంబం, వాళ్ళదైతే బహుకుటుంబం. ఆ బహుకుటుంబం కాబట్టి తర్వాత సమగాడేమో అని నేను అనుకుంటున్నాను. నేనైతే 12వ క్లాస్లో చదువుకొని నేను ఐవర్గా వచ్చాను, వాడు డ్రైవర్గా పోయాను. కాబట్టి నేను డ్రైవర్ అయినాను, ఆయన డ్రైవర్ అయ్యాను. కానీ ఇప్పటికి కూడా ప్రతిరోజు ప్రతి ఏదో క్షణంలో ఏం చేస్తున్నాం అని అంటే నేను డ్యూటీలో ఉన్నానా, డ్యూటీ లేకపోతే ఏం చేస్తున్నారా, నేను చెన్నైలో ఉన్నాను, చెన్నైకి ఎదుగుతున్నారా, బాగా చేస్తున్నాను. సరే ఇంకో రోజు ఏమంటే బస్ మా ఒకే రూట్లో పనిచేస్తున్న మా ఉపాధ్యాయులు చెప్పేవారు, మీ పెంచయ్య
మా తెలుసాయా మా ఎవరైనా ఫోన్ చేసిన తర్వాత లేట్ అయితే ఈ నిదానంగా వేసిపోయాడు ఆ ఊళ్ళో ఆమె వచ్చిందాక ఆయన వచ్చిందాక వాళ్ళ సీటు కూడా వేసేవాడు అంత మంచి పేరు సంపాదిస్తున్నారు. కాబట్టి ఈయన మా పెద్దయ్య శేష జీవితాన్ని రమణయ్య గారిని ఎంప్లాయీస్ నాయకులు రమణయ్య గారిని 4 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు ఉద్యోగ పదవీకరణ చేసిన మా పెద్దలే గారికి వారి కుటుంబ సభ్యులకు స్టేజీ మీద ఉన్నటువంటి సోదరులందరికీ ఇక్కడికి వచ్చేసినటువంటి వారి బంధువులందరికీ నా నమస్కారాలు. పెద్దలే గారు గత 30 సంవత్సరాల నుంచి ఆర్టీసీలో ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ వారి పిల్లల్ని ఈరోజు మంచి భవిష్యత్తు ఇచ్చి వారి కుటుంబం సంతోషంగా ఉందంటే ఆయన యొక్క ఫలితం అనుకోవాలి. ఆర్టీసీలో డ్రైవర్గా ఉద్యోగం చేయడం అంత ఈజీ అయిన పనే కాదు. 30 సంవత్సరాల నుంచి ఎటువంటి పొరపాటు చేసుకోకుండా, ఎటువంటి యాక్సిడెంట్ లేకుండా, ఎటువంటి కేసు ఇబ్బంది లేకుండా ఇంతవరకు ఉద్యోగం చేసి ఆరోగ్యంగా రిటైర్ కావడమే. ఆర్టీసీ ఆరోగ్యంగా రిటైర్ అయ్యే వాళ్ళలో చాలా తక్కువ. ఆరోగ్యంగా రిటైర్ అయ్యే వాళ్ళలో మన పెంచలే కావడం ఇందాక చెప్పారు మన సోదరులు. ఇప్పుడు కూడా ఆయన ఏదైనా మళ్ళీ ఉద్యోగం చేస్తాడు కానీ ఆర్టీసీలో మాత్రం చేయాలని ఆయనకు లేదు. ఎందుకంటే ఆర్టీసీలో ఒకసారి చేసి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఆర్టీసీలో ఉద్యోగం చేయడం అంటూ అది చాలా కష్టమైన పని, మనసు కూడా అంగీకరించదు. అటువంటి ఆలోచనలేమి ఆయన పెట్టుకోవాల్సిన అవసరం లేదని నా భావన. కానీ రిటైర్ అయిన తర్వాత ఆయన వ్యక్తిగతంగా నాకు చాలా ముఖ్యుడు. ఇందాక నాగేంద్ర చెప్పినట్టు ఏదైనా ఈవెంట్ కార్యక్రమం అయినా కానీ లేదంటే ఆయనకి ఏదైనా సొంత పని ఉంటే వారానికి కూడా నెలకు ఒకసారి టిప్పాసారి కనపడతారు. కానీ ఎప్పుడైనా అప్పుడు టిప్పాసారి రావటం కానీ, అన్నిట్లో తిరగడం కానీ, ఇంటికాడ వాళ్ళని రోజు పెట్టేసి బయట ఏదో వ్యవహారం చేసుకోవాలని ఆలోచన ఏ రోజు లేదు ఆయనకి. ఆయన అవసరం నిమిత్తం మాత్రమే టిప్పాసారి కనపడేవాడు. వస్తే బాలాటం 5 నిమిషాలు మాట్లాడి తర్వాత తిరిగి 10 నిమిషాలు ఇంటికి చేరేవాడు. ఆయన వచ్చేసి మా బంధువులకి ఊర్లో వాళ్ళకి దగ్గర బంధువులు కూడా ఉన్నారు. మా అవ్వగారు ఊరు పక్కన ఇంట్లో పక్కన ఇల్లు కూడా పల్లవాళ్ళు. ఆయన నాకు చాలా కాలం నుంచి పరిచయం, ఆర్టిస్టులు క్యారెక్టర్ నుంచి కూడా పరిచయం నాకు. కాబట్టి ఆయన రిటైర్ అయిన తర్వాత ఆయన ఆరోగ్యాలతో వారి కుటుంబము సుఖ సంతోషాలతో ఉండాలని, ఆయన వాళ్ళ పిల్లలు వాళ్ళ కుటుంబం బాగా చూసుకోవాలని ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. వివరంగా విజయ్ గారి గురించి మాట్లాడారు. ఇప్పుడు ఎల్లప్పుడూ అధ్యక్షుల వారు వేదిక రాజుగా కోరుతున్నాం కామ్రేడ్ శ్రీనివాసు గారిని. ఇప్పుడు రిటర్న్ అసోసియేషన్ బ్రదర్ శ్రీరామరెడ్డి గారిని వచ్చే విజయ్ గారి గురించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం కామ్రేడ్. ఇద్దరే 30 సంవత్సరాల నుంచి ఆర్టీసీలో డ్యూటీ చేస్తూ రోడ్డు మీద ఎలాంటి యాక్సిడెంట్ లేకుండా ఏం లేకుండా డ్రైవర్ అంటే కత్తి మీద సాము లాంటిది, డ్రైవర్ అంటే కత్తి మీద సాము లాంటిది. కాబట్టి ఈ జనాలు టౌన్స్పేటలో నుంచి ఇప్పుడు 30 సంవత్సరాలు ఇదే డ్యూటీ చేస్తూ జనాలు పక్కకు కూడా పోరు, ఆయన పడితే పక్కకు పోరు. కాబట్టి అట్లాంటప్పుడు చాకచక్యంగా డ్రైవింగ్ చేస్తూ దీనికంటే కారణము ఎందుకంటే ఇంట్లో నుంచి డ్యూటీకి పోయేటప్పుడు ఇంట్లో సంతోషంగా పోతే అది డ్యూటీ చేసి తిరిగి వస్తాం. కానీ ఇంట్లో చిరాకు పుట్టి ఏదేదో గొడవడుకొని డ్యూటీకి పోతే ఇంట్లో డ్యూటీకి పోయినప్పటి నుంచి మైండ్ ఖరాబ్ అయిపోతుంది. అతను ఎట్లా లేదు కూడా అతను హోటల్లో తింటే తెలియని పరిస్థితిలో డ్యూటీ చేయలేడు ఎక్కువగా. కాబట్టి ఇది అందరూ కారణం వాళ్ళు మిస్సెస్ లేదని మనవి అవకాశం పెద్దలకి మాట్లాడండి. ఈ ఫంక్షన్ ఇన్ని రోజులు ఆర్టీసీలో డ్రైవర్గా చేసి మంచి పేరు తెచ్చుకొని హ్యాపీగా తన ఉద్యోగ వివరణ వేసి హ్యాపీగా జరుపుకోవాలని కోరుతున్నాను. నాకు దాదాపు 25 years నుంచి వాళ్ళ పాప
బాబు నాటకాలు చదివారు, చాలా సౌమ్యుడు, మంచి వ్యక్తి, ఎలాంటి ఇబ్బంది లేకుండా మాట్లాడగలిగిన వ్యక్తి. ఆయనకి తన జీవితం రిటైర్మెంట్ జీవితం కూడా పూల పాటలు వేసుకొని చక్కగా ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా రిటైర్మెంట్ జీవితం కొనసాగించాలని ఆశీర్వదిస్తున్నాను. పెంచినయ్య గారితో కండక్టర్గా చేస్తూ ప్రమోషన్ తీసుకొని నెల్లూరు ఒంటూరుకు వెళ్ళిన మా సేనయ్య గారిని వచ్చి నా మాటలు పెంచినయ్య గారి గురించి మాట్లాడుతున్న పేర్కొన్నాను. పెంచినయ్య గారు చేశారు. చాలా సౌకర్యుడు, మంచి దేవుడు లోపల చాలా మంచి వ్యక్తి. అందరితో బాగా పరిచయాలు, సన్మాన గ్రహీత పెంచినయ్య గారికి, అదేవిధంగా ఈ సన్మాన కార్యక్రమానికి హాజరైనటువంటి బంధుమిత్రులు, మన ఆర్టీసీ ఉద్యోగులకి, మన కుటుంబ సభ్యులందరూ కూడా స్నాపడ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ తరఫున ధన్యవాదాలు. కళ్యాణరావు చేయమన్నాను కూడా ఈరోజు రిటైర్డ్, దానికి వెళ్ళేసి మాట్లాడేసి వస్తున్నాం. లేటైనందుకు నా పెంచినయ్యకి ముందుగా సారీ చెప్తున్నాం. ఏదేమైనా కానీ ఉద్యోగాలకు సంబంధించి 62 సంవత్సరాలు నడతారని ప్రతి ఒక్కరు కూడా మన సర్వీస్ రికార్డులో రాసేస్తుంటారు. మన పెంచినయ్య ఫిబ్రవరి 24, 1964లో డేట్ ఆఫ్ పుట్టినరోజు కాబట్టి ఈ రోజుకి నిన్నటికి 62 సంవత్సరాలు పూర్తయినాయి కాబట్టి ఆయన మన ఆర్టీసీలో ఉద్యోగ విరమణ కావడం జరిగింది. నేను 1989లో నెల్లూరు టూడీపురం కండక్టర్గా జాయిన్ అయ్యాను. అప్పుడు మన పెంచినయ్య 1995 రిక్రూట్మెంట్లో ప్రయాణించకూడదు ఉన్నప్పుడు కూడా మన పెంచినయ్య ఆపదలో ఉన్న వాళ్ళకి అనేక విధానాలు కూడా తోడ్పాటు అందించడం జరిగింది. మొత్తంగా అంతేకాకుండా నెల్లూరు టూడీపురం సంబంధించి బాధపెట్టకుండా ఆయన సర్వీస్ మొత్తంగా కూడా 30 సంవత్సరాలు మన నెల్లూరు డిపోలో, నెల్లూరు టూ డిపోలో పనిచేసినట్టు మన మురళీ సార్ కానీ, అదేవిధంగా నెల్లూరు టూ డిపోలో సుపీర కాలం చెప్పాను. మామూలుగా ఏదైనంత వరకు మన సార్లు మాట్లాడినప్పుడు కూడా చెప్తారు. ఎక్కువ మంది వక్తలు ఉన్నారు కాబట్టి ఏమైనా వ్యక్తులు ఈరోజు ఉద్యోగం చేయడం సంతోషంగా. ఆమె యొక్క క్యారేజీ ప్రతిరోజు పుస్తకానికి క్యారేజీ పంపించి హోటల్ భోజనం చేయకుండా ఆయన ఆరోగ్యవంతంగా రిటైర్ అవ్వడానికి కీలక పాత్ర అయినటువంటి వాళ్ళ సతీమణి గారికి అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మన అధ్యక్షుడు చంద్రరావు గారికి మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నిర్వహిస్తున్నాం. ఇచ్చేసిన మురళి డిఎం గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. ఈరోజు అంటే నెల్లూరు టూడీపురంలో పెంచినయ్య ఎస్పెషల్ అయిన పెంచిని ఈరోజు చూసాను. సీతా పెంచినయ్య అంటే శివకుమార్, బట్ ఆయన పేరేమో ఇంటి పేరు సీతా పెంచినయ్య నేను పెట్టుకోవడం జరిగింది. నేను దాదాపు ఎస్ఐ, ఎస్సీ, డిఎం 3 డెసిగ్నేషన్స్ కూడా నెల్లూరు టూడీపురంలో జరిగింది. అప్పటి నుంచి కూడా నాతో పెంచినయ్య సాగుతున్నాడు. పెంచినయ్య అంటే నాకు ముందు ఉద్యోగం లేదంటే బోరు ఎక్కడి నుంచి వచ్చిందో నాకు ఆ పెంచినయ్య గురించి వచ్చింది. ఎందుకంటే హైదరాబాద్ అనేది కొంచెం లేకుండి ఈ స్పెషల్ చేసిన తర్వాత 7 స్పెషల్ ఒక సీఎం కొంచెం ఎక్స్ట్రా ట్రిప్. అప్పటి నుంచి మా పెంచినయ్య సార్ మమ్మల్ని అన్యాయం చేసేది సార్, హ్యాపీగా నేర్చుకుని అక్కడ సంవత్సరం పక్కన ఉంటాయి కదా అవన్నీ చూసుకుంటే హ్యాపీగా ఉండేవాళ్ళని. అయినా కూడా మంచి కమిటెడ్ వర్కర్, మంచి ప్రాక్టికల్. ఇప్పుడంటే స్పీస్ ఎక్కువ ఉంది కాబట్టి జనం ఆటోమేటిక్గా చెప్తున్నారు. కానీ ఆ రోజుల్లో
తక్కువ వచ్చే సర్వీస్ ఏమంటే వెంకటపాలెం, కొత్తపాలెం ఆ బిడ్డంగా కూడా తక్కువ ఏర్పాటు చేసినటువంటి నెల్లూరు టూర్లు కాబట్టి మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టా సుబ్రహ్మణ్య గారికి అందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ మొబైల్ గారికి. ఇప్పుడు ఈ రోజు కూడా ఆయన రిటైర్ అవుతున్నప్పుడు కూడా అదే వెంకటపాలెం సర్వీస్ లో డ్యూటీ చేస్తూ ఇవాళ రిటైర్ అవుతా ఉన్నారు. ఆయనకి ఆ వెంకటపాలెం సర్వీస్ మీద చాలా మమకారం ఉంది. ఆయన ధన్యవాదాలు తెలియజేస్తాము. అదేవిధంగా పెంచిలయ్య గారి గురించి మాట్లాడుతున్నారు కోరుతున్నాం. నమస్కారం. పెంచిలయ్య గారు 2005లో నెల్లూరు టూడీపోకి వచ్చాడు. అప్పుడు నేను ఎస్టీగా ఉన్నాను. తర్వాత ఇప్పుడు మామ పెంచిలయ్య గారు మా అల్లుడని ఆయన పరిచయం జరిగింది. సాధించినట్టు ఆయన డ్యూటీలో సక్రమంగా చేస్తాడు, సర్వీస్ ఇంప్రూవ్ చేశాడు, కేరికలు తెచ్చాడు. ఎవరికి బాగా బంధువులకి అన్ని పంచాయతీలు నీకే వస్తున్నాయి, ఎవరికి ఉన్నాయి. ఏమంటే మా స్కూల్ బంధువులు ఎక్కువ సార్. ఆ కలవర దగ్గర నుంచి అన్ని మా ఆయన దానికి నేను ఎక్కడికి కావాలని చెప్పేది ఆయన. తర్వాత ఆర్టీసీలో అని కాదు, ఏ ఎంప్లాయ్ అయినా ఉద్యోగంలో చేయించే విధమైన సామాన్యం. ఆయనకి 62 ఏళ్ళు అంటే ఎవరు నమ్మరు. 10 ఏళ్ళు ఇచ్చినా చేయగలరు. కానీ అన్ని ఉద్యోగాలు రిటైర్ కావడం వేరు. ఆర్టీసీలో డ్రైవర్గా ఎటువంటి రిమార్క్స్ లేకుండా ఇంతవరకు ప్రశాంతంగా చేసి రిటైర్ అవుతున్నందుకు అతనికి అతని కుటుంబానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నెక్స్ట్ శేష జీవితం హ్యాపీగా ఎంజాయ్గా ఉండాలని కోరుకుంటూ వచ్చిన ధన్యవాదాలు. మీ అందరికీ తెలుసు నాన్నకి డ్యూటీ అవ్వలో మీరు అందరూ ఏది వచ్చినా ఏ ఫంక్షన్ వచ్చినా మీరు దగ్గరికి వస్తాడు. థ్యాంక్ యూ గౌరీ గారు. మీ నాన్నగారి గురించి మాటలు మాట్లాడితే బాగుంటుంది. ఇప్పుడు వాళ్ళ అల్లుడు గారైన శ్రావణ్ కుమార్ గారిని వేదిక మీదకి వచ్చి అదేవిధంగా రిటైర్డ్ అసోసియేషన్ అధ్యక్షుడు గారు శంకరయ్య గారిని వేదిక మీద రావాల్సిన కోరుతున్నాం. పెంచిలయ్య గారు చిరకాల స్నేహితుడు. అనేక ఆటపోట్లు ఎదుర్కొని డ్రైవర్గా రిటైర్డ్ కావడం కూడా ఒక సౌపరిమాణం. అదేవిధంగా 62 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈరోజు చేస్తున్నాం. ముందుగా ఈరోజు రిటైర్డ్ అవుతున్నటువంటి పెంచిలయ్య గారు ఈరోజు పిఎఫ్ సీజన్ డబ్బులు వస్తాయి. మన ఎన్కాష్మెంట్ కానీ గ్రాడ్యుటీ కానీ 2024 ఇప్పుడు దాకా ఇవ్వలేదు. అనేక సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నాయి. ఆ డబ్బులు వసూలు చేసుకోవాలంటే మనం పోరాటాలు చేయాలి తప్పనిసరిగా. పెన్షన్ కూడా ఇటీవల కాలంలో 5 పెన్షన్ పోయిన కారణంగానే ఆయనకి 10,000 మాదిరిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి మనస్ఫూర్తి కోరుకుంటూ అభినందనటువంటి అధికారులు అదేవిధంగా వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రోజు పెంచిలయ్య గారు రిటైర్మెంట్ ఫంక్షన్ కి ఎక్కువ సంఖ్యలో హాజరు కావడం జరిగింది. ఈ యొక్క ఫంక్షన్ కి వచ్చినటువంటి అందరూ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఏపీఎస్ఆర్టీసీలో చేరినటువంటి ప్రతి ఒక్కరు కూడా 62 సంవత్సరాల తర్వాత రిటైర్ కావడం జరిగింది. అయితే పెంచిలయ్య గారు కూడా 62 సంవత్సరాలు పూర్తి చేసుకుని ముఖ్యంగా సర్వీస్ కాలంలో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా పూర్తి కావడం చేసి రిటైర్ కావడం జరిగింది. అందుగా ముందుగా ఆయన పెంచిలయ్య గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రోజు ఏపీఎస్ఆర్టీసీ ఏ విధంగా ఉందనేటటువంటిది కూడా ప్రతి ఒక్కరు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే నా పేరు వాణి. నేను ప్రస్తుతం చిన్నపల్లి పాలన అంటే మహాజీపురంలో ఆర్ట్స్లో తెలుగు టీచర్గా పనిచేస్తున్నాను. నేను చిన్నపల్లి పాలనలో పనిచేయడం ఇది 2వ సారి. ఇంతకుముందు 2009 నుంచి 2017 వరకు 8 సంవత్సరాలు పనిచేసాను.
ఆ 8 సంవత్సరాల సావాసమే ఇప్పుడు మా పెన్షన్లతో మా బంధం. ఆ 8 సంవత్సరాల్లో పెన్షనన్న సొంత చెల్లెల కంటే ఎక్కువగా నన్ను, మా ఫ్రెండ్ శోభాన్ ఉంది, ఆ అమ్మాయి ఇంగ్లీష్ టీచరు. మా ఇద్దరు పిల్లలు పుట్టి పెరిగిందంటే చెన్నపల్లిపాలెం హై స్కూల్లోనే. ఆ పిల్లలు ఇంటి దగ్గర నుంచి తీసుకురావడము, బడి దగ్గర తీసుకుపోవడం అంటే మా పాప 5వ నెల నుంచి నేను బస్సులో ప్రయాణం చేశాను. 5వ నెల నుంచి 3.5 సంవత్సరము నా బిడ్డను తీసుకొని నేను బస్సులో సేఫ్గా పనిచేశానంటే దానికి ముఖ్య కారణము పెన్షనన్న. ఎందుకంటే అదిగో వాణి మేడం వచ్చేస్తుంది, అక్కడ శోభం వచ్చేస్తుంది, ఆపిగా ఉండండి అని చెప్పి ఎప్పుడు కూడా టీచర్లకి ఆర్టీసీ వాళ్ళు ఎప్పుడు సోదర సంబంధంతోనే ఉంటుంటారు. అంటే ఎక్కువగా పెన్షనన్న మమ్మల్ని, మా పిల్లలను పెరిగి పెద్దవారు అవడానికి ఎంతో కొంత కారణం కావచ్చు. ఎందుకంటే మనం బయటకు వచ్చాము, ఏమి జరగకుండా మమ్మల్ని ప్రతి దగ్గర అన్ని రకాలుగా మాకు సహాయం చేశారు మా పెద్దలన్న. కాబట్టి మేము అన్న ఇప్పుడు మేము అంత సంబంధంతో లేకపోయినా కూడా అన్న ఫోన్ చేసి ఒక మాట చెప్పిన వెంటనే మేమిద్దరము ఆ పాత జ్ఞాపకాలన్నింటినీ ఒకసారి గుర్తు చేసుకుంటూ మా పిల్లల్ని ఎలా ఎత్తుకునే వాళ్ళము, ఎలా బస్సు ఎక్కే వాళ్ళము, అన్న ఎక్కడెక్కడ మా కోసం ఫోన్ చేసిన వెంటనే అన్న మేము ఇక్కడున్నా అనగానే బస్సు మా కోసం ఒక సెకండ్ ఆపేయడం, అవన్నీ గుర్తు చేసుకొని ఇంత దూరం మేము రాగలిగాము. అన్న మీరు మీ మిగతా జీవితాన్ని వదిలిగాతో కలిపి నువ్వు చక్కగా హ్యాపీగా ఉండాలని దేవుడిని మనస్ఫూర్తిగా నేను చిన్నపిల్లలు అదే మహాలక్ష్మీపురంలో 10 రోజులు వర్క్ చేసి పెన్షన్లు ఉండేవాళ్ళు. అప్పుడే పరిచయం అయ్యారు. అప్పుడు మేము ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అన్న బస్ స్టాండ్లో బస్సు స్టార్ట్ చేసేటప్పుడు ఒకసారి కాల్ చేసేవాళ్ళు, అమ్మ బస్సు బయలుదేరుతుంది అని. మళ్ళా 2 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చేలాక నేను ఇంకా ఇంటికి బయలుదేరకపోతే కొంతసేపు బస్సు ఆపి కిందకి దిగి ఏదో రిపేర్ చేసుకుంటున్నట్టు యాక్ట్ చేసేవాళ్ళు. అందరూ ప్రయాణికులందరూ తిట్టుకుంటారు కదా అనేవాళ్ళు. అంత హెల్ప్ చేశారు. మేము అప్పటికి జీవితాంతం అన్నకి రుణపడి ఉంటాము. అన్న సర్వీసులో మేము చాలా సేవలు వినియోగించుకున్నాము. మేమే కాదు చాలా మంది టీచర్స్ ఆ రూట్లో. అందుకని అన్న జీవితాంతము శేష జీవితము సుఖ సంతోషాలతో ఉండాలని. థ్యాంక్ యూ మేడం. కారణం ఏంటంటే మా పిల్లలు మేము కడుపుతో ఉన్నప్పటి నుంచి అక్కడ క్యారియర్ చేశాం కాబట్టి మా బిడ్డలు డెలివరీ అయ్యి క్షేమంగా 4 ఏళ్ళు 5 ఏళ్ళ దాకా మేము స్కూల్కి తీసుకెళ్ళి వాళ్ళు హ్యాపీగా ఉండడానికి, మేము హ్యాపీగా ఉండడానికి అన్న ముఖ్య కారణం. కాబట్టి ఈరోజు అందులో వచ్చే చూడండి ఒక అబ్బాయి, ఆ అబ్బాయి చేసుకుంటే రామారావు గారి మీద నేను ఆపుతున్నాను, మీకు చెప్పడం లేదు. ఆయన అంటే నాకు ఎంతో సార్ మీరు ఎన్ని పనులున్నా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను అందరు.
गमज सुधामय सामनि गमज सुधामय सामनि गमज सुधामय गान सामनि गमज सुधामय गान सामनि गमज सुधामय गान विचक्षण गुणशील दयालवालमा फलय सामजवर गमन सामनि गमज सुधामय गान विचक्षण गुणशील दयालवालमा फलय सामजवर गमन सामजवर गमन साधु हे सामजवर गमन साधु हे सामजवर गमन साधु हे सामजवर गमन साधु हे सारसाब्जपाल कालातीत विख्यात सामजवर गमन वेद शिरो मातृज सप्त स्वर नादाचल दीप वेद शिरो मातृज सप्त स्वर नादाचल दीप वेद शिरो मातृज सप्त स्वर नादाचल दीप स्वीकृत यादव कुल मुरली स्वीकृत यादव कुल मुरली स्वीकृत यादव कुल मुरली वादन यादव कुल मुरली वादन विनोद मोहन कर त्यागराज वंदनीय सामजवर गमन स्वीकृत यादव कुल मुरली वादन विनोद मोहन कर त्यागराज वंदनीय सामजवर गमन साधु हे सारसाब्जपाल कालातीत विख्यात सामजवर गमन धनि धनि न मग सगनि सामजवर गमन धनि न मग मग सगनि सग सामज सा 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 नि धनि सग सग समग सगनि धनि मदनि सामजवर सनि सा దని గ దని ద మద గ మదని సా సమగ సని సా దమగ సగ సా దమగ సని ర సని మద సని గ సని దని సని దమ దమ మ దమ సని ద మద ని సని దని సగ సగ గ ద దమ మగ గ ని ని ద దమ మ స దని ని ద ద స మద వర గమన సాధు రే తార సద పల विख्यात सामजवर गमन